హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం సాంఖ్యశాస్త్రం 10వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 14వ పాఠం అయినటువంటి భారతదేశ జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్రం 1939-1947 మధ్య జరిగినటువంటి ఈ జాతీయోద్యమం సంబంధించినవి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎవరైతే ఇంకా టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ చూడలేదో మన ఛానల్లో ప్లేలిస్ట్ చేసి పెట్టడం అయితే జరిగింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్నీ కూడా ప్రతి లెసన్ని కూడా నేను ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి పెట్టడం అయితే జరిగిందనమాట. తరగతుల వారిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ప్రతి లెసన్ నుంచి కూడా బిట్స్ రూపంలో అయితే ప్రతి లెసన్కి 20 బిట్స్ రూపంలో తీసుకురావడం అయితే జరుగుతుంది. సో చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 10వ తరగతి 14వ పాఠం. ఇది సాంఖ్యశాస్త్రం. అందులో మనకి 14వ పాఠం అయినటువంటి భారతదేశ జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్రం 1939 నుంచి 1947 అంటే మనకు స్వాతంత్రం వచ్చే టైం వరకు ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే జాతీయోద్యమ చివరి దశ గురించి తెలుసుకుని భారతదేశ విభజనకు దారితీసిన పరిస్థితులు ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీనికి సంబంధించిన దేశ ప్రజల ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలను ఎదుర్కొన్నారు. సో కాలక్రమంలో వాటికి చాలా కఠినమైన సమాధానాలను అంగీకరించవలసి వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రపంచ యుద్ధానికి భారతీయులు మద్దతు తెలపాలా అని మనకి క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. 1939 నుంచి 1942 వరకు ఇక్కడ మనకు చూడడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మీరు ఇంతకుముందు 2వ ప్రపంచ యుద్ధం గురించి చదివారు. సో ఈ యుద్ధం 1939లో మొదలైనప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉన్నాయి. భారతీయులకు స్వయం పరిపాలన సిద్ధాంతాన్ని, అధికారం కొంత మేరకైనా ఇవ్వాలని ఆంగ్లేయ ప్రభుత్వం అంగీకరించింది. 1935లో బ్రిటిష్ పార్లమెంటు భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించి వీటిలో గెలిచిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయితే ఓటు వేసే అధికారాన్ని జనాభాలో చాలా కొద్ది మందికే ఇచ్చారు. సో రాష్ట్ర శాసనసభలకు 12%, కేంద్ర సభకు 1%. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ప్రజలకే ఓటు హక్కు లభించింది. 1% ప్రజలకే ఓటు హక్కు లభించింది. సో బ్రిటిష్ ఇండియాలోని 11 రాష్ట్రాల్లో 1937లో ఎన్నికలు నిర్వహించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సో 11 రాష్ట్రాలకు 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధాన మంత్రులు ఎన్నికయ్యారు. సో వీళ్ళు బ్రిటిష్ గవర్నర్ పర్యవేక్షణలో పని చేయసాగారు. సో మొత్తం ఎన్ని రాష్ట్రాలండి? మొత్తం 11. దాంట్లో 8 రాష్ట్రాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ నాయకుల ముందు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. జర్మనీ, జపాన్, ఇటలీ, ఇతర దేశాల కూటమికి అక్షరాజ్యాల వ్యతిరేకంగా ఆంగ్లేయులు చేస్తున్న యుద్ధానికి సహాయపడాలా? కాంగ్రెస్ ప్రభుత్వాలను కనీసం సంప్రదించకుండానే బ్రిటన్ యుద్ధంలో భారతదేశం పాలు పంచుకుంటుందని నిర్ణయం తీసుకుంది. సో యుద్ధంలో సహాయపడటానికి పడకపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సమస్యతో కాంగ్రెస్ సతమతమైపోయింది. అనేక మంది కాంగ్రెస్ నాయకులు హిట్లర్ని, ముస్సోలిని, ఫాసిజాన్ని వ్యతిరేకించారు. సో ఇతర స్వతంత్ర దేశాలను జయించడానికి ప్రయత్నిస్తున్న ఫాసిస్టు శక్తులను ఎదుర్కోవాలన్న కొత్త నిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. సో భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం లేదా కనీసం మాట అయినా ఇవ్వకుండా ఫాసిస్టులపై తమ పోరాటంలో భారతదేశం మద్దతు ఇవ్వాలని
కోరుకోవటంలో అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను బ్రిటిష్ ప్రభుత్వం గుర్తిస్తుందని కాంగ్రెస్ ఆశించింది. సో బ్రిటిష్ వారు దీనిని గుర్తించారు, కానీ తాము నిర్మించిన సామ్రాజ్యాన్ని వదులుకోవటం వాళ్ళకి చాలా కష్టంగా అనిపించింది. సో ఇక్కడ మనం బాక్సైట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే 1935 చట్టం ఇచ్చిన అధికారాలను భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలా. హిట్లర్ యొక్క ఎదుగుదల మానవాళి స్వేచ్ఛకు అంత పెద్ద ముప్పైనచో భారతీయులు బ్రిటిష్ వారి నుండి స్వతంత్రం కోసం తమ పోరాటాన్ని పక్కన పెట్టి స్వేచ్ఛ ప్రపంచం కోసం పోరాటంపై దృష్టి పెట్టాలి అని మీరు భావిస్తున్నారా? సో రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ని సమర్థించకపోవటానికి మీ కారణాలు పేర్కొండి అని మనకి ఒక బాక్స్ ఐటెంలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే బ్రిటన్లో వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి. సో యుద్ధ సమయంలో కన్జర్వేటివ్ పార్టీ చెందిన విన్స్టన్ చర్చిల్ ప్రధానమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఉండేది. సో ఇది ఇంపార్టెంట్ అండి. మనకి యుద్ధం టైంలో అక్కడ బ్రిటన్లో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదని మనకి చాలాసార్లు మనకి క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. అప్పుడున్నది మాత్రం ప్రధాని ఎవరంటే విన్స్టన్ చర్చిల్ అని చెప్పాలి. పార్టీ అయితే మాత్రం కన్జర్వేటివ్ పార్టీ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత కాలం తమ సామ్రాజ్యాన్ని నిలుపుకోవాలని కన్జర్వేటివ్ ప్రయత్నించారు. కన్జర్వేటివ్లతో పోలిస్తే భారతీయులు స్వతంత్రం పొందడానికి లేబర్ పార్టీ ఎక్కువగా సుముఖంగా ఉంది. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లేబర్ పార్టీ ఏమో మనకు స్వతంత్రం ఇవ్వాలని కోరుకుంది, కన్జర్వేటివ్ పార్టీ ఏమో కొంత డిలే చేయడం అయితే జరిగింది. సో భారతీయులకు స్వతంత్రం పొందడానికి లేబర్ పార్టీ ఎక్కువగా సుముఖంగా ఉంది. సో యుద్ధం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం కింద భారతదేశానికి డొమినియస్ ప్రతిపత్తి ఇవ్వడానికి బ్రిటిష్ వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు, కానీ కాంగ్రెస్ సంపూర్ణ స్వతంత్రం కోరింది. సో ఇక్కడ ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అని మీరు గుర్తుపెట్టుకోండి. సో మనకి 1935లో మనకి స్వతంత్రం ఏ విధంగా ఇద్దాం అనుకున్నదండి, బ్రిటన్ వాళ్ళు డొమినియస్ ప్రతిపత్తిలో మనకి స్వతంత్రాన్ని ఇవ్వాలని అనుకుంది. కాకపోతే భారతీయులు మాత్రం సంపూర్ణ స్వతంత్రం కావాలని కోరుకోవడం జరిగింది. సో ఇక్కడ అంతేకాకుండా కేంద్రంలో కూడా జాతీయ ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పరచాలని కాంగ్రెస్ కోరింది. భారతదేశంలో అనేక ఇతర సమూహాల ప్రయోజనాలను కాపాడాలి కాబట్టి బ్రిటన్ దీనికి అభ్యంతరం పెట్టింది. కాంగ్రెస్ భారతీయులు అందరికీ ప్రాతినిధ్యం వహించటం లేదని, ఉదాహరణకు ముస్లింలకు. సో బ్రిటన్ భావం అనేక మంది భారతీయుల ప్రయోజనాలను కాంగ్రెస్ పట్టించుకోవటం లేదని, వాటిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని బ్రిటన్ భావించింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అడాల్ఫ్ హిట్లర్కి ఉత్తరం. సో హెర్ హిట్లర్, బెర్లిన్, జర్మనీ ముఖ్యమైన మిత్రమా. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన మిత్రమా. సో మానవాళి కోసం నీకు ఉత్తరం రాయమని మిత్రులు నన్ను ఒత్తిడి పెడుతున్నారు. నా నుంచి ఉత్తరం అసందర్భంగా ఉంటుందన్న అభిప్రాయంతో వారి అభ్యర్థనలను తోసిపుచ్చుతూ వచ్చాను. సో అయితే నేను లెక్కలు వేయటం మాని నా విన్నపాన్ని మీకు తెలియచేయాలి. సో మానవాళి ఆటవిక దశని దిగజార్చే యుద్ధాన్ని నివారించగల వ్యక్తి ప్రపంచంలో మీరు ఒక్కరే అన్నది స్పష్టంగా ఉంది. సో ఇక్కడ మీ ఆశయం మీకు ఎంతో ముఖ్యమైనది అయినప్పటికీ దానికి ఇంతటి మూల్యం చెల్లించాలా? సో హింసను కావాలని తిరస్కరించి ఎంతో కొంత విజయాలు సాధించిన వ్యక్తిగా నేను చేస్తున్న విన్నపాన్ని ఆలకిస్తారా? మీకు రాయటంలో ఏదైనా తప్పు జరిగితే నన్ను మన్నించండి. సో ఇక్కడ మీ ఎంకే గాంధీ అని ఇక్కడ మనకి ఉండడం అయితే జరిగిందనమాట, ఆ లెటర్ రాసిన సందర్భం. సో ఇక్కడ చూసినట్లయితే
బ్రిటన్ మొండి పట్టుతో విసిగిపోయిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వైదొలగాలని నిర్ణయించింది. సో 1937లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు 1939 అక్టోబర్లో రాజీనామా చేశాయి. ఎందుకంటే స్వతంత్రం కోరింది కదా, 1935లో మనకు స్వతంత్రం ఇస్తున్నట్టుగానే డొమినియస్ పద్ధతిలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు కాంగ్రెస్ కోరుకునేది మాత్రం సంపూర్ణమైన స్వతంత్రాన్ని. సో దానికోసం ఇక్కడ రాజీనామా అయితే చేయడం అయితే జరిగింది. బ్రిటన్ మొండి పట్టుదలతో విసిగిపోయిన కాంగ్రెస్ ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. 1937లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 1939లోనే మనకి రాజీనామా అయితే చేయడం జరిగింది. సో యుద్ధంలో గెలవటంపై దృష్టి కేంద్రీకరించడానికి వీలుగా శాంతి భద్రతలను కాపాడడానికి ప్రభుత్వం యుద్ధ సమయంలో ప్రత్యేక అధికారాలను పొందింది. సో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ఎవరికైనా వెంటనే జైలుకు పంపించి కోర్టుకి వెళ్లకుండా కావలసినంత కాలం బందీగా ఉంచవచ్చు. వాక్ స్వాతంత్రాన్ని కూడా పరిమితం చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత పాలకులు స్వతంత్రం ప్రకటించేలా ఒత్తిడి తీసుకురావటానికి 1940-1941 సంవత్సరాలలో కాంగ్రెస్ అనేక వ్యక్తిగత సత్యాగ్రహాలు నిర్వహించింది. సో పెద్ద ప్రజా ఉద్యమం ఏది ఆ కాలంలో చేపట్టలేదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేశ ప్రజలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? నిరాశతో తమ పాలనపై తిరగబడుతున్న భారతీయులతో ఎలా వ్యవహరించాలో బ్రిటన్కు తెలియలేదు. ప్రజలపై కాంగ్రెస్కు ఉన్న పట్టు బలహీనపడేలా చేసి దానిని దండించడానికి గల మార్గాల కోసం చూశారు. దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి కాంగ్రెస్కు ఏమి అధికారం ఉందంటూ అనుమానాలను లేవనెత్తసాగారు. సో ఇదే అదనుగా విభజించి పాలించు అన్న సిద్ధాంతాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో అమలు చేశారు. ఎవరండి? బ్రిటిష్ వాళ్ళు. విభజించు పాలించు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ దిశగా బ్రిటిష్ ప్రభుత్వం ముస్లిం లీగు ప్రణాళికకు మద్దతు ఇచ్చి ప్రోత్సహించి కాంగ్రెస్కి ఇచ్చే ప్రాముఖ్యతను తగ్గించసాగింది. సో ఈ కాలంలోనే ముస్లిం లీగు, ఎంఏ జిన్నా వంటి నాయకులు ప్రజా రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించసాగారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ముస్లిం లీగు. సో ఇక్కడ ఈ పార్టీ 1906లో ఏర్పడడం జరిగింది. సో ఇది మనకు ఇంపార్టెంట్ అండి, తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ముస్లిం లీగ్ గురించి కూడా ఇదంతా కూడా కేర్ఫుల్గా వినే ప్రయత్నం చేయండి. సో ఇది వచ్చేసి మనకి 1906లో ఏర్పడడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ముస్లిం భాగస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్టీకి 1930ల వరకు పెద్దగా ప్రజలు మద్దతు లేదు. సో అన్ని సభలలోనూ ముస్లింలు మాత్రమే ఓటు వేసే ప్రత్యేక స్థానాలు ఏర్పాటు చేయాలని బ్రిటన్ను అది కొనసాగింది. చాలా ప్రాంతాలలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి హిందువులే ఎన్నికవుతారని ప్రభుత్వంలో ముస్లింల ప్రయోజనాలను కాపాడటం కష్టమవుతుందని వాదించసాగారు. కొన్ని స్థానాలను ముస్లింలకు రిజర్వ్ చేసి ఆ ప్రాంతాలలోని ముస్లింలకు ఓటు హక్కు కల్పిస్తే శాసనసభలకు ముస్లింలు ఎన్నికయ్యి వాళ్ళ సమస్యలను పరిష్కరించగలుగుతారు. సో ఈ వాదనను కాంగ్రెస్ కూడా అంగీకరించడంతో 1909 నుంచి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. 1937లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగినప్పుడు దేశంలోని 482 ముస్లిం నియోజకవర్గాలలో ముస్లిం లీగు 102 స్థానాలను గెలుచుకుంది. ముస్లిం నియోజకవర్గాలలో ముస్లిం లీగ్ ఎంత గెలుచుకుంది? 102 స్థానాలను గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అయితే తమది జాతీయ పార్టీ కాబట్టి హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించడం లేదంటూ ముస్లిం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కూడా పోటీ చేసింది. కాంగ్రెస్ మొత్తం 58 ముస్లిం నియోజకవర్గాలలో పోటీ చేయగా 26 స్థానాలలో గెలిచింది. సో 1937 ఎన్నికలలో మొత్తం ముస్లిం ఓట్లలో 4.4% మాత్రమే ముస్లిం లీగ్కి వచ్చాయి. సో యునైటెడ్ ప్రావిన్సెస్, బాంబే, మద్రాసులలో ముస్లిం లీగ్కి కొంత ఆదరణ లభించింది. 10 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్గా ఏర్పడిన 3 రాష్ట్రాలలో అంటే బెంగాల్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్,
అదేవిధంగా పంజాబ్లలో అది చాలా బలహీనంగా ఉంది. సింధులో కూడా అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఆ తర్వాత 10 సంవత్సరాల్లో పరిస్థితి మారింది. సో 1946లో తిరిగి రాష్ట్ర కేంద్ర సభలకు ఎన్నికలు జరిగినప్పుడు ముస్లిం నియోజకవర్గాలలో ముస్లిం లీగు విజయభేరి మోగించింది. సో 1937, 1947 మధ్య ముస్లింల ఆలోచనలు ఎందుకు మారాయి? సో ముస్లింల పట్ల కాంగ్రెస్ సున్నితత్వంతో స్పందించటం లేదని అనేక అంశాలు ముస్లిం లీగు ఎత్తి చూపింది. ఉదాహరణకు యునైటెడ్ ప్రావిన్స్లో ఎక్కువ సీట్లనే గెలుచుకున్న ముస్లిం లీగ్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది. తమ సభ్యులు ముస్లిం లీగ్లో సభ్యత్వం తీసుకోవటాన్ని కాంగ్రెస్ నిషేధించింది. సో అంతకుముందు వరకు కాంగ్రెస్ సభ్యులు హిందూ మహాసభల్లో కూడా సభ్యులుగా ఉండే అవకాశం ఉండేది. మౌలానా ఆజాద్ వంటి కాంగ్రెస్లోని ముస్లిం నాయకులు దీనికి అభ్యంతరం తెలిపిన తర్వాత 1938లో దీనిని కూడా నిషేధించారు. సో ఈ విధంగా కాంగ్రెస్ మౌఖికంగా హిందువుల పార్టీ అని, ముస్లింలతో అధికారాన్ని పంచుకోవటానికి అది సుముఖంగా లేదన్న అభిప్రాయాన్ని ముస్లిం లీగు స్పష్టించగలిగిందనమాట. సో అందుకని అది ఈ రెండింటి మధ్య క్లాషెస్ రావడం జరిగింది ముస్లిం లీగ్కి, కాంగ్రెస్కి. సో ఇక్కడ చూసినట్లయితే హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ ఈ సమయంలో హిందూ మహాసభ జాతీయ సాంస్కృతిక సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ హిందువులను సమీకరించడానికి చురుకుగా పనిచేశారు. సో కులం వర్గాలను అధిగమించి హిందువులందరినీ ఏకం చేసి సామాజిక జీవనంలో సంస్కరణలు తీసుకురావాలని ఈ సంఘాలు ఆశించాయి. సో భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళు కలిగించారు. సో ఈ సంఘాల కార్యకలాపాలతో అనేక మంది కాంగ్రెస్ వాదులు కూడా ప్రభావితం అయ్యారు. తమ సమస్యలలో లౌకిక అవగాహనను పెంచడానికి కాంగ్రెస్ ఎంతో ప్రయత్నించింది. ముస్లిం ప్రజలలో భద్రతా భావాన్ని పెంచి ముస్లిం లీగు, హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల కార్యక్రమాలు సో సందేశాల ద్వారా వాళ్ళలో కలుగుతున్న తప్పుడు అభిప్రాయాలను తొలగించడానికి కూడా కాంగ్రెస్ ప్రయత్నించింది. హిందువులు, ముస్లింలు రెండు దేశాల ప్రజలు కాదని, భారతదేశంలో సమగ్ర భాగమని కాంగ్రెస్ వాదించేది. అయితే హిందువుల ఆధిపత్యం గురించి ముస్లిం లీగ్కి ఉన్న భయాలను బ్రిటన్ ఆసక్తిగా వింటూ ముస్లింలకు భద్రత కల్పించడానికి సూచనలు చేయసాగింది. సో ఇక్కడ పాకిస్తాన్ తీర్మానం. సో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలో పాలనకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్న భావన చాలా మందిలో ఏర్పడసాగింది. ఉదాహరణకు సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అన్న కవిత రాసిన ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఎవరు రాశారని చాలాసార్లు మనకి ఇది క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సారే జహాసర్ అచ్చా రాసింది ఎవరండి? మహమ్మద్ ఇక్బాల్. సో 1930లో ముస్లిం లీగ్కు అధ్యక్షోపన్యాసం చేస్తూ వాయవ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడాడు. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్. ఏం చేశాడు, ఎక్కడి నుంచి మాట్లాడాడు, ఏం రాశాడు, ఎవరు రాశారు అనేది ఇంపార్టెంట్ మనకి. సో మహమ్మద్ ఇక్బాల్ సారే జహాసే అచ్చా. సో ఇక్కడ అన్న కవి రాసిన ఉర్దూ కవిన. సో మహమ్మద్ ఇక్బాల్ అనేది ఉర్దూ కవి. సో ఇక్కడ చూసినట్లయితే పాకిస్తాన్ అంటే పంజాబ్, అఫ్ఘాన్, కాశ్మీర్, సింధు, బలూచిస్తాన్ల ఇంగ్లీష్ అక్షరాల నుంచి ఏర్పడింది. సో పాకిస్తాన్ అనేది పంజాబ్, అఫ్ఘాన్, కాశ్మీర్, సింధు, బలూచిస్తాన్ ఈ పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేర్ల నుంచి మొదటి అక్షరం ఏదైతుందో ఇంగ్లీష్ అక్షరాల నుంచి ఈ పాకిస్తాన్ అనేది ఏర్పడడం జరిగింది. సో అన్న పేరును కేంబ్రిడ్జ్లోని, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, చాలాసార్లు కూడా ఈ పాకిస్తాన్ అనే పేరును ఎవరు సూచించారు అని మనకి చాలాసార్లు అడగడం జరిగింది. అన్న పేరును కేంబ్రిడ్జ్లోని పంజాబీ ముస్లిం అయిన చౌదరి రెహమాన్ అలీ రూపొందించారు. చౌదరి రెహమాన్ అలీ అనే వ్యక్తి ఎక్కడ చదువుతున్నాడు?
కేంబ్రిడ్జ్లోని పంజాబ్ ముస్లిం అయినటువంటి మన చౌదరి రెహమాన్ అలీ ఈ పేరుని సూచించడం జరిగింది. పాకిస్తాన్ అనేది ఎవరు పెట్టారండి? చౌదరి రెహమత్ అలీ. సో ఇక్కడ చూసినట్లయితే 1933, 1935లో రాసిన కరపత్రాల్లో ఈ యువ విద్యార్థి ఈ రాష్ట్రాలకు ప్రత్యేక జాతీయ ప్రతిపత్తిని ఆశించారు. సో 1930లలో రెహమత్ అలీని ఎవరు పట్టించుకోలేదు. ప్రత్యేకించి ముస్లిం లీగు ఇతర ముస్లిం నాయకులు దానిని విద్యార్థి కళగా కొట్టిపారేశారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే హిందువులు ఆధిపత్యం పట్ల ముస్లిం లీగు రెచ్చగొట్టిన భయాలను తొలగించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందటం వల్ల బ్రిటిష్ పాలకులు విభజించి పాలించు అన్న విధానాన్ని అవలంబించడం వల్ల రాజకీయ వాతావరణం మారిపోయింది. 1940 మార్చి 23న ఉపఖండంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో కొంత స్వయం ప్రతిపత్తిని కోరుతూ ముస్లిం లీగు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అస్పష్టంగా ఉన్న ఈ తీర్మానం దేశ విభజనను కానీ పాకిస్తాన్ను కానీ పేర్కొనలేదు. అయితే ఆ తర్వాత సంవత్సరాలలో దీనిని పాకిస్తాన్ తీర్మానంగా పేర్కొనటం మొదలుపెట్టారు. సో ముస్లిం లీగు లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి ప్రజలు అనేక ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారని, ఆ ప్రత్యామ్నాయాలలో పాకిస్తాన్ అనే కొత్త దేశం ఒకటన్న విషయం గుర్తుంచుకోవాలి. సో చర్చలు సంప్రదింపులు మొదలయ్యి ఆగిపోవడంతో కొత్త దేశంగా పాకిస్తాన్ ఏర్పడటానికి మద్దతు పొందసాగింది. సో ముస్లిం లీగు నాయకుడైన ఎంఏ జిన్నా డిమాండ్లను ఒప్పుకోవటం కాంగ్రెస్కి కూడా కష్టమైంది. సో 1940-46 మధ్య ప్రత్యేక దేశం ఆవశ్యకత, దాని ప్రయోజనాల గురించి ముస్లిం ప్రజలను ముస్లిం లీగు ఒప్పించగలిగింది. సో హిందూ జమీందారులు, వడ్డీ వ్యాపారస్తులు తమను దోచుకొని పరిస్థితి గురించి రైతుల కలలను కన్నారు. సో సో వ్యాపారస్తులు, ఉద్యోగార్థులు హిందువుల నుంచి పోటీ ఉందని ఆశించారు. సో మరింత మత స్వాతంత్రం ఉంటుంది, తమకు కావలసిన విధంగా ప్రభుత్వాన్ని నడుపుకోవడానికి ముస్లిం సంపన్నుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. సో ఇక్కడ 1942-1945 మధ్య కాలంలో చాలామంది రాజకీయ నాయకులు జైల్లో ఉన్నారు. ప్రజల మధ్య తన ఆదరణను పెంచుకోవడానికి ముస్లిం లీగు ఈ కాలాన్ని సద్వినియోగపరుచుకుంది. సో ఇక్కడ మనకి ఒక బాక్స్ ఐటమ్ ఉంది, అది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాకిస్తాన్ లేదా భారతదేశ విభజన పరిచయం 1940. పాకిస్తాన్ను పరిగణలోకి అనటంలో సందేహం లేదు. సో దీని గురించి ఆలోచించాలని ముస్లింలు పట్టుబడతారు. సో బ్రిటన్ తన వారసత్వాన్ని అధిక సంఖ్యాకులైన హిందువులకు అప్పగించి అల్పసంఖ్యాకులను వాళ్ళ దయాదాక్షిణ్యాలకు వదిలేస్తూ అధికారాన్ని కట్టబెట్టలేదు. అది సామ్రాజ్యవాదాన్ని అంతం చేయటం కాదు, సో మరొక రూపంలో సామ్రాజ్యవాదాన్ని సృష్టించడం అని అంబేద్కర్ తెలపడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం వదిలి వెళ్ళేలా ఎవరు చేస్తారు? 1941 నాటికి జపాను ఆగ్నేయ ఆసియాలోనికి విస్తరించసాగింది. భారతదేశ భూభాగాలకు కూడా ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. సో జపాన్కు వ్యతిరేక యుద్ధంలో భారతీయులు కూడా పాల్గొనేలా బ్రిటన్ను చూడాల్సిన పరిస్థితి. సో 1942లో మార్చిలో తన మంత్రుల్లో ఒకరైన సర్ స్టఫర్డ్ క్రిప్స్ని భారతదేశం పంపించింది. సో గాంధీజీతో కాంగ్రెస్తో రాజీ కుదుర్చుకోవాల్సిందిగా ఒత్తిడిని పెంచింది. సో వైస్రాయ్ తన కార్యనిర్వాహక వర్గంలో రక్షణ సభ్యుడిగా భారతీయుడిని ముందుగా నియమించాలని కాంగ్రెస్ పట్టుబడటంతో ఈ చర్చలు విఫలమయ్యాయి. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అంటే
క్రిప్స్ రాయబారం అని దీన్ని మనం అనడం జరుగుతుందన్నమాట. ఇది 1942లో మనకి సంభవించడం జరుగుతుంది. ఇది ఎందుకు విఫలమైంది అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకు విఫలమైందండి, ఇక్కడ వైస్రాయ్ తన కార్యనిర్వాహక వర్గంలో మనోళ్ళు భారతీయులు ఏమని కోరుకున్నారంటే ఇక్కడ రక్షణ సభ్యునిగా ఉండాలని, వారి మంత్రివర్గంలో రక్షణ సభ్యుడిగా ఉండాలని కోరుకున్నారు. అది ఆ చర్చలు విఫలం కావడం జరిగింది. సో ఇక్కడ క్రిప్స్ దౌత్యం విఫలమైన తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ తన 3వ ముఖ్యమైన ఉద్యమాన్ని ప్రారంభించాడు. సో 1942 ఆగస్టులో మొదలైన ఈ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం అనమాట. సో భారతదేశం వదిలి వెళ్ళండి. సో గాంధీజీని వెంటనే ఖైదు చేసిన యువ కార్యకర్తలు దేశవ్యాప్తంగా సమ్మెలు నిర్వహించారు. దాడులలో ఆస్తి నష్టం గావించారు. సో యువత పెద్ద సంఖ్యలో కళాశాలలు చదువులు వదిలిపెట్టి జైళ్లకు వెళ్ళారు. సో ప్రత్యేకించి రహస్య ఉద్యమంలో కాంగ్రెస్లోని జయప్రకాష్ నారాయణ్ వంటి సోషలిస్టు సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు. పశ్చిమంలో సతారా, తూర్పులో మెదినీపూర్ వంటి పలు జిల్లాల్లో స్వతంత్ర ప్రభుత్వాలను ప్రకటించారు. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఎక్కడ స్వతంత్ర ప్రకటించారనేది మనకు ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. పశ్చిమంలో సతారా, తూర్పులో ఏంటంటే మెదినీపూర్. సో అక్కడ వీళ్ళు ఏం చేశారు, ఆ జిల్లాల్లో స్వతంత్ర ప్రభుత్వాలను ప్రకటించడం జరిగింది. సో బ్రిటిష్ పాలకులు మరింత బలప్రయోగంతో శక్తివంతంగా ఉద్యమాన్ని అణచివేశారు. సో అయినప్పటికీ ఈ ఉద్యమాన్ని నిలువరించడానికి సంవత్సరానికి పైగా పట్టింది. ఈలోగా యుద్ధంలో బ్రిటన్కు మద్దతు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది. సో ఇక్కడ నాజీ సైన్యం సోవియట్ యూనియన్పై దండెత్తడంతో అది ఆందోళన చెందింది. ప్రపంచ స్థాయిలో ప్రమాదాన్ని గుర్తించి ఈ యుద్ధాన్ని అది ప్రజల యుద్ధంగా పేర్కొంది. ఇందుకు విరుద్ధంగా గాంధీజీ వంటి వాళ్ళు బ్రిటన్ భారతదేశం విడిచి వెళ్ళిపోతే అది సొంతంగా జపాన్ను ఎదుర్కోగలదని భావించారు. సో ఇక్కడ అమెరికా, యూరోప్లలో జపాన్ సాధించిన విజయాలు భారతదేశంపై బలమైన ముద్రలు వేశాయి. ఐరోపా వలస పాలకులు త్వరలోనే ఓడింపబడతారని అనుకోసాగారు. సో జపాను ఆసియా దేశం, అది ఐరోపా వలస పాలకులను ఎదుర్కోగలిగింది. సో తాము కూడా బ్రిటన్కు వ్యతిరేకంగా పోరాడి గెలవగలమని భారతీయులు అనుకోసాగారు. ఆంగ్లేయులు ఉన్నత జాతికి చెందిన వాళ్ళన్న భ్రమ బద్దలైంది. సో ఇక్కడ చిన్న జపాను అక్కడ గెలిచింది కాబట్టి సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కూడా మనం కూడా చేయొచ్చు అనే భావాన్ని ఇక్కడ మనకు వ్యక్తపరచడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే బ్రిటన్ ఎదుర్కొంటున్న కష్ట సమయాన్ని సుభాష్ చంద్రబోస్ నుంచి అవకాశంగా భావించాడు. సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడు, ఒక మంచి అవకాశంగా భావించాడు. సో భారతదేశ స్వతంత్రం అత్యంత ప్రాధాన్యత గల అంశమని, బ్రిటిష్ పాలకులను తరిమివేయటానికి జపాన్ వాళ్ళ సహాయం తీసుకోవాలని అతడు భావించాడు. సో అతడు రహస్యంగా జర్మనీని అక్కడి నుంచి జపాన్కి వెళ్ళి 1942లో భారతీయ సైనికులతో ఒక సైన్యాన్ని తయారు చేశాడు. మొదటగా ఎక్కడికి వెళ్ళాడు, జర్మనీకి, తర్వాత జపాన్కి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సైనికులు ఎవరు, బర్మా, మలయా దేశాలలో బ్రిటన్ని జపాను ఓడించినప్పుడు బందీలుగా తీసుకున్న బ్రిటిష్ సైన్యంలోని వాళ్ళే వీళ్ళు. భారత జాతీయ సైన్యం అని పేరు పెట్టి తన సైన్యంలోకి బోస్ వీళ్ళను తీసుకున్నాడు. తర్వాత ఎంతోమంది మహిళలతో సహా ఇతర భారతీయులు కూడా ఈ సైన్యంలో చేరారు. అయితే బోస్తో గాంధీజీ ఏకీభవించలేదు. జపనీయులు భారతదేశానికి విముక్తి దాతలు కాలేరని అతడు భావించాడు. జపనీయులు భారతదేశానికి విముక్తి దాతలు కాలేరని ఎవరు భావించారు అంటే ఇక్కడ గాంధీజీ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది మనకు బిట్ అయింది. సో కానీ
సుభాష్ తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగాడు. జపాను సైన్యంతో కలిసి తన సైన్యంతో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా దాదాపు 3 సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు. సో అది అత్యంత క్లిష్ట, సాహసోపేత, నాటకీయ పరిణామాల కాలం. ఒక దశలో మిత్రపక్షాలు యుద్ధంలో ఓడిపోతాయని అనిపించింది. సో స్టాలిన్ గ్రాడ్లో తిరుగులేని విజయం సాధించడంతో రష్యా నాజీ శక్తుల ఆట కట్టించింది. సో ఇక్కడ మిత్రకూటమి యుద్ధంపై తిరిగి పట్టు సాధించింది. అంతిమంగా రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించింది. సో సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఓటమి పాలయ్యింది. ఆ తర్వాత ఘటనలో బోస్ చనిపోయాడో మాయమయ్యాడో ఖచ్చితంగా తెలియరాలేదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 1944 జూన్లో యుద్ధం ముగింపు దశకు చేరుకుంటూ ఉండగా బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని చెరసాల నుంచి విడుదల చేసింది. సో భారతదేశ స్వతంత్రం గురించి మరొక దఫా సంప్రదింపులకు సమయం ఆసన్నం అయింది. ప్రజల తిరుగుబాటు 1946 నుంచి 1948 వరకు. సో ఇక్కడ మనం చూసినట్లయితే భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులను జైలు పాలు చేసి వారిని శిక్షించాలని బ్రిటిష్ పాలకులు నిర్ణయించారు. సో విద్రోహ చర్య కింద వారిని విచారించి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించారు. భారత జాతీయ సైనికుల విచారణ కొనసాగుతుండగా దేశంలోని పలు ప్రాంతాల్లో అసంతృప్తి చెలరేగసాగాయి. సో జాతీయ సైన్యంతో చెలరేగిన ఈ ప్రజా తిరుగుబాటులో హిందువు ముస్లింల గుర్తింపు, విభజన రాజకీయాలు వంటివి ప్రాముఖ్యతను కోల్పోయాయి. సో ఉదాహరణకు భారత జాతీయ సైనికులలో విచారించబడుతున్న వాళ్ళల్లో చాలామంది ముస్లింలు అయితే వాళ్ళ పట్ల ప్రజల సానుభూతి వెల్లివిరిసి వాళ్ళ మతం గురించి ఎవరు ఆలోచించలేదు. సో యుద్ధం ముగిసిన తర్వాత మీరు ఉన్నట్లు ఊహించుకుంటే దేశ పరిస్థితిని తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. ఆహార ధాన్యాల కొరత, ఆహార కోటాలు, పెరుగుతున్న ధరలు, అక్రమ నిల్వలు, నల్ల బజారు వంటి వాటితో ప్రజల్లో తీవ్ర అశాంతి చెలరేగింది. తక్కువ వేతనాల పట్ల ప్రజల కోపంగా ఉన్నారు. సో ధరలపై రైల్వే, తపాలా ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అఖిల భారత సమ్మె చేపట్టాలన్న ప్రణాళికతో ఉన్నారు. సో 1946 ఫిబ్రవరి 18న బొంబాయి రేవులోని రాయల్ నౌకా దళంలోని భారత సైనికులు నాసిరకం ఆహారం తమ పట్ల బ్రిటిష్ అధికారుల ప్రవర్తన పట్ల నిరాహార దీక్ష చేపట్టారు. అనతి కాలంలోనే ఈ సమ్మె బొంబాయిలోని ఇతర నావికా వర్గాలకు, భారతదేశంలోని అన్ని నౌకాదళ కేంద్రాలకు విస్తరించింది. తిరుగుబాటుదారులు నౌకలపై 3 రంగుల జెండా, నీలవంక జెండా, కత్తి, సుత్తి జెండాలను కలిపి ఎగురవేశారు. ఎంఎస్ ఖాన్ నాయకుడిగా నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం ఏర్పడింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మెరుగైన ఆహారం ఇవ్వాలని, తెల్ల సైనికులకు భారతీయ సైనికులు సమాన వేతనాలు ఇవ్వాలని, భారతీయ జాతీయ సైనికులను, ఇతర రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, ఇండోనేషియా నుంచి భారతీయ సైనికులను ఉపసంహరించాలని ఈ సంఘం కోరింది. సో ఈ సమ్మెలో 78 ఓడలు, 20 తీర ప్రాంత కార్యాలయాలు, 20,000 మంది సైనికులు పాల్గొన్నారు. ఈ సమ్మెకు మద్దతుగా వందలాది హిందూ, ముస్లిం యువకులు బొంబాయి వీధుల్లోకి వచ్చి సైనికులతోటి, పోలీసులతోటి ఘర్షణలకు దిగారు. సో ఫిబ్రవరి 22న బొంబాయిలోని 3 లక్షల మిల్లు కార్మికులు తమ పనిముట్లు వదిలిపెట్టి 2 రోజుల పాటు పోలీసులు, సైనికులతో తీవ్ర ఘర్షణకు పాల్పడ్డారు. సో 1946లో దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాలలో పని
ఆపేశారు. సో సమ్మెలు చేశారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీలు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాయి. గ్రామీణ ప్రాంతాలు సైతం అసంతృప్తితో రగులుకున్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే బెంగాల్లో పెద్ద భూస్వాముల నుంచి భూమిని సాగుకు తీసుకున్న చిన్న పేద రైతులు ఆందోళన చేయసాగారు. ఆ సమయంలో వాటా కింద తమకు సగం లేదా అంతకంటే తక్కువ ఇస్తుండగా తమ వాటా 3/2 పెంచాలని వాళ్ళు కోరారు. సో దీనిని తేబాగా ఉద్యమం అంటారు. దీన్ని ఏమంటాం మనం? తేబాగా ఉద్యమం అని అనడం జరుగుతుంది. సో ఇది మనకు ఇంపార్టెంట్ అండి. సో బెంగాల్లో పెద్ద భూస్వాముల నుంచి భూమిని సాగుకు తీసుకున్న చిన్న పేద రైతులు ఆందోళన చేయసాగారు. ఆ సమయంలో వాటా కింద తమకు సగం లేదా అంతకంటే తక్కువ ఇస్తుండగా తమ వాటాని 3/2 పెంచాలని వాళ్ళు కోరారు. దీనిని తేబాగా ఉద్యమం అని అనడం జరుగుతుంది. దీనికి ఆ రాష్ట్ర కిసాన్ సభ నేతృత్వం వహించింది. తేబాగా ఉద్యమం మనకి బెంగాల్లోనే రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆపరేషన్ బర్గా అనేది కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. సో హైదరాబాదులో కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించింది. సో తెలంగాణ రైతులు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతూ రైతుల రుణాలను మాఫీ చేయాలని, వెట్టి చాకరీని నిర్మూలించాలని, దున్నిన వారికే భూమి ఇవ్వాలని కోరారు. పాలకులు వాళ్ళ సైనికులకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధ పోరాటం చేపట్టింది. ఈ పోరాటంలో దాదాపు 3,000 గ్రామాలు పాల్గొన్నాయి. మరొక సాయుధ పోరాటం ట్రావెన్కోర్ అంటే కేరళలోని పున్నప్రావ్ వయలాల్ ప్రాంతంలో జరిగింది. సో ఇక్కడ ముస్లిం లీగు, కాంగ్రెసు అధికారం బదిలీకి సంప్రదింపులు. ముస్లిం లీగు, కాంగ్రెసు అధికారం బదిలీ సంప్రదింపులు. 1945లో అగ్ర నాయకుల మధ్య రాజకీయ సంప్రదింపులు తిరిగి ప్రారంభమైనప్పుడు పూర్తి స్వతంత్రం ఇవ్వడానికి ముందుగా వైస్రాయ్ సైనిక దళాల కమాండర్ ఇన్ చీఫ్ మినహా కేంద్ర కార్యనిర్వాహక వర్గాన్ని పూర్తిగా భారతీయులతోనే ఏర్పడడానికి బ్రిటన్ సిద్ధం అయింది. సో ఈ కార్యనిర్వాహక వర్గంలో ముస్లిం సభ్యులను ఎంపిక చేయడానికి ముస్లిం లీగ్కి సంపూర్ణ అధికారం ఉండాలని జిన్నా పట్టుబట్టడంతో అధికార బదిలీకి సంబంధించిన చర్చలు విఫలమయ్యాయి. దీని పట్ల ఇతరులు అభ్యంతరం వ్యక్తపరిచారు. సో జాతీయవాద ముస్లింలలో పలువురి మద్దతు కాంగ్రెస్కు ఉంది. సో పంజాబ్లోని యూనియనిస్ట్ పార్టీలో పలువురు ముస్లింలు సభ్యులుగా ఉన్నారు. సో ఈ 2 పార్టీలు ముస్లిం లీగు కోరికను సమర్థించలేదు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా మౌలానా ఆజాద్ ఉండడంతో దాని ప్రతినిధి బృందానికి అతడు నేతృత్వం వహించాడు. సో ఇక్కడ 1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగాయి. సో ఒకటేమో 1937, ఇంకోటి 1939లో రాజీనామా, తర్వాత మళ్ళీ 1946. సో ఇక్కడ కేంద్రంలో ముస్లింలకు రిజర్వ్ చేసిన 30 స్థానాలను, రాష్ట్రాల్లోని 569 స్థానాల్లో 442 స్థానాలను ముస్లిం లీగు గెలుచుకుంది. అంటే 1946 చివరి నాటికి ముస్లిం ఓటర్లలో ప్రధాన పార్టీగా ముస్లిం లీగు ఆవిర్భవించింది. సో భారతీయ ముస్లింల ఏకైక ప్రతినిధిని అన్న తన వాదనను నిజం చేసుకుంది. ముస్లిం ఓట్లలో 68% పైగా ఆ పార్టీకి వచ్చాయి. 1946లో సాధారణ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లతో 91%తో అఖండ విజయం సాధించింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేశ విభజన ప్రత్యామ్నాయ మార్గాలు మనం ఇక్కడ చూసినట్లయితే మంస్లిం లీగు కోరికను పరిశీలించి స్వతంత్ర భారతదేశానికి అనువైన రాజకీయ చట్టాన్ని సిఫారసు చేయడానికి బ్రిటిష్ మంత్రివర్గం 1946 మార్చిలో 3 సభ్యుల
బృందాన్ని ఢిల్లీకి పంపింది. సో ఈ క్యాబినెట్ మిషన్ 3 నెలల పాటు దేశమంతా తిరిగి భారతదేశాన్ని విభజించకుండా 3 అంచెల సమైక్యను ప్రతిపాదించింది. మొదట్లో అన్ని ప్రధాన పార్టీలు ఈ ప్రణాళికగా అంగీకరించాయి. అయితే ఈ ప్రణాళికను వివిధ పార్టీలు పరస్పర విరుద్ధమైన పద్ధతిలో అర్థం చేసుకోవటం వల్ల ఈ ఒప్పందం ఎక్కువ కాలం నిలబడలేదు. దాంతో అంతిమంగా క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనను అటు కాంగ్రెస్ ఇటు ముస్లిం లీగు ఆమోదించలేదు. సో తమ కోరికలు చర్చల ద్వారా నెరవేరని నిర్ణయించిన ముస్లిం లీగు ప్రజలను విధులలోకి రమ్మని పిలుపునిచ్చింది. సో తమ కోరిక అయిన పాకిస్తాన్ని సాధించుకోవటానికి ప్రత్యక్ష కార్యాచరణకు దిగటానికి నిర్ణయించుకుని 1946 ఆగస్టు 16ను ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించింది. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ రోజున కలకత్తాలో అల్లర్లు చెలరేగి చాలా రోజుల పాటు కొనసాగాయి. వీటిలో వేలాది మంది చనిపోయారు. 1947 మార్చి నాటికి హింసాత్మక ఘటనలు ఉత్తర భారతదేశానికంతటికి వ్యాపించాయి. సో ఇక్కడ పెద్ద ఎత్తున చెలరేగిన ఈ హింసాత్మక చర్యల నేపథ్యంలో 1947 మార్చిలో పంజాబ్ని 2గా విభజించడానికి కాంగ్రెస్ నాయకత్వం సమ్మతించింది. సో ఒక భాగంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండగా మిగతా సగభాగంలో హిందూ, సిక్కులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇదే సిద్ధాంతాన్ని బెంగాల్కు వర్తింపచేయడానికి కాంగ్రెస్ సమ్మతించింది. 1947 ఫిబ్రవరిలో వావెల్ స్థానంలో ఇక్కడ వైస్రాయ్గా మౌంట్ బాటన్ వచ్చారు. సో ముందు వెళ్ళటానికి మౌంట్ బాటన్ ఆఖరి దఫా చర్చలకు ఆహ్వానించాడు. సో ఇవి కూడా సఫలం కాకపోవడంతో భారతదేశానికి స్వతంత్రాన్ని ఇస్తామని, దాంతోపాటు దేశాన్ని విభజిస్తామని కూడా ప్రకటించాడు. సో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న పంజాబ్ ప్రాంతం, NWFP, సింధ్, అదేవిధంగా బెలూచిస్తాన్, తూర్పు బెంగాలు కొత్త దేశమైన పాకిస్తాన్లో భాగంగా ఉంటాయి. సో ఇక్కడ బ్రిటన్ ప్రభుత్వం నుంచి పాకిస్తాన్కు అధికార బదిలీ 1947 ఆగస్టు 14న, భారతదేశానికి 15న చేస్తామని ప్రకటించారు. ప్రజలను సంవత్సర కాలంగా ముంచెత్తుతున్న అల్లర్లు, రక్తపాతం, విద్వేషాలకు ఇదొక్కటే ఆచరణీయ పరిష్కారంగా కనబడింది. సో దేశ విభజన వలసలు ముస్లిం దేశం పాకిస్తాన్ ఏర్పాటు కావడంతో చాలామంది ప్రజల ముందు ఊహించని బాధాకరమైన పరిస్థితి ఎదురైంది. కొత్తగా గీసిన సరిహద్దు రేఖకి పాకిస్తాన్ వైపున ఉన్న హిందువులలో అభద్రతా భావం ఏర్పడి వలస వెళ్ళటం తప్పనిసరి అయింది. ఈ కొత్త సరిహద్దు రేఖకు ఇతడి వైపున ఉన్న ముస్లింలలో కూడా ఇదే పరిస్థితి. అందరూ దీనిని కోరుకుని ఉండకపోవచ్చు. ఇది ఎందుకు జరుగుతుందో అందరికీ అర్థమై ఉండకపోవచ్చు. సో తమ ఇల్లు, ఊళ్ళు, పట్టణాలను విడిచి వెళ్ళవలసి రావడంతో ఒకరి పట్ల ఒకరికి కోపం, ద్వేషాలు చెలరేగాయి. మొత్తంగా 1.5 కోట్ల హిందువులు, ముస్లింలు సో అప్పుడు విభజన టైంలో మనకి న్యూస్ పేపర్స్ కవర్ చేసినటువంటి ఆర్టికల్స్ ఇవి. సో ఇక్కడ నిర్వాసితులు అయ్యారు. సో హత్యలు, దోపిడీ, దహనాలు యథేచ్ఛగా కొనసాగాయి. హిందువులు, ముస్లింలు అదేవిధంగా కలిపి 2 నుంచి 5 లక్షల మంది చంపబడ్డారు. వాళ్ళు గాంధీశీకులుగా మారారు. సో పునరావాస శిబిరాలలో గడిపారు. సో రైళ్లలో నివాస అన్వేషణకు బయలుదేరారు. శాంతి, సౌభ్రాతృత్వ సందేశాలను పంచుతూ గాంధీజీ అల్లర్లకు గురైన ప్రజల శిబిరాల మధ్య ఆసుపత్రుల్లో గడిపారు. సో తను ఇంతగా కష్టపడింది ఇటువంటి స్వేచ్ఛ, స్వరాజ్యాల కోసం కాదు,
జాతిపిత మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు సంబరాలు చేసుకోకుండా నిరాహార దీక్ష చేశాడు. సో గాంధీజీ చొరవతో అల్పసంఖ్యాక వర్గాల హక్కులపై నెహ్రూ, కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని చేశాయి. ఆ పార్టీ రెండు దేశాల సిద్ధాంతాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. తన ఇష్టానికి వ్యతిరేకంగా విభజనకు బలవంతంగా ఒప్పుకోవాల్సి వచ్చినప్పటికీ భారతదేశం అనేక మతాల, జాతుల దేశమని అలాగే కొనసాగాలని విశ్వసించింది. సో పాకిస్తాన్ ఎలా ఉన్నప్పటికీ భారతదేశం ప్రజాస్వామ్యం లౌకిక రాజ్యంగా ఉంటుంది. సో మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ రాజ్యం నుంచి రక్షణ లభిస్తుంది, సమాన హక్కులు ఉంటాయి. సో ఇక్కడ గాంధీజీపై ఘాతుకం. 1947 ఆగస్టు 15న బెంగాల్లో అల్లర్లతో అతలాకుతలమైన నోవకలీలో శాంతిని నెలకొల్పడానికి జాతిపిత గాంధీజీ ప్రయత్నించాడు. దేశ రాజధాని అయిన ఢిల్లీకి అతడు 1947 సెప్టెంబర్ 9న కానీ రాలేదు. సో వాయవ్య భారతంలో పెద్ద ఎత్తున చెలరేగిన మత సంఘర్షణలతో ఆ వృద్ధ నేత అసంతృప్తితో ఉన్నాడు. సో ప్రజల భయాలను దూరం చేయడానికి అతడు ప్రయత్నించాడు. అయితే దేశ ప్రజలలోని ఒక వర్గం భారతదేశ రాజకీయాలలో గాంధీ పాత్రతో కోపంగా ఉంది. సో అతడు నిర్వహిస్తున్న సర్వమత ప్రార్థనా సమావేశాలను పలుమార్లు వాళ్ళు భంగపరిచారు. అతడిని చంపడానికి 2 రోజుల ముందు అతడిపై జరిపిన హత్యాన్యాయం విఫలమైంది. సో 1948 జనవరి 28న గాంధీజీ ఒక పిచ్చివాడి చేతిలో తుపాకీకి నేను బలి కావాల్సి వస్తే నవ్వుతూ అందుకు సిద్ధపడతాను. సో నాలో ఎటువంటి కోపము ఉండకూడదు, నా హృదయంలో పెదాల మీద దేవుడే ఉండాలి అన్నాడు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. గాంధీజీ చనిపోయే ముందు ఏమన్నాడు, ఈ కొటేషన్ ఏంటి అనేది దీన్ని మనం క్లుప్తంగా చదువుకొని ఉండాల్సి ఉంటుందన్నమాట. దేశానికి స్వతంత్రం వచ్చిన 6 నెలల్లోపే 1948 జనవరి 30 సాయంత్రం సర్వమత ప్రార్థనకు వెళ్తున్న జాతిపిత 3 బుల్లెట్లకు నేలకొరిగాడు. సో చనిపోవడానికి ముందు అతడు హే రామ్ అన్నాడు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. చనిపోయే ముందు గాంధీజీ ఏమన్నారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. హే రామ్ అని అనడం జరిగింది. సో మనకు ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తారండి, రామ్ హే, రామ్ జీ, ఇట్లా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. హే రామ్ అని అనడం జరిగింది. సో అతడి హంతకుడైన నాథూరామ్ గాడ్సేను పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేశారు. అతడు ఒకప్పుడు హిందూ మహాసభలలో సభ్యుడు. ఎవరండి, గాడ్సే. సో ఇక్కడ దాంతో ఆ సంఘంపై వ్యతిరేకత వెల్లువెత్తింది. సో ఫలితంగా 1948 ఫిబ్రవరి 14న అఖిల భారత హిందూ మహాసభ రాజకీయ కార్యక్రమాన్ని త్యజించి నిజమైన సంస్థాగత పని మీద దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించింది. సో ఒక రకంగా తీవ్రవాద గాడ్సే అంతిమంగా తన మిత్రులకు ఎంచుకున్న పంతాకి హాని కలిగించాడు. సో సంస్థానాల విలీనం. సో బ్రిటిష్ అధికారం కింద వివిధ స్థాయిలలో సర్వసత్తాక పాలనలతో సుమారుగా 550 సంస్థానాలు ఉండేవి. బ్రిటిష్ పాలకులు భారతదేశం నుంచి వెళ్ళిపోవడంతో ఈ సంస్థానాలు కూడా స్వతంత్రం పొందుతాయి. సో భారతదేశంలో విలీనం అవుతాయో, పాకిస్తాన్లో విలీనం అవుతాయో లేక స్వతంత్రంగా ఉంటాయో నిర్ణయించుకోమని ఈ సంస్థానాలను కోరారు. సంస్థానాల ప్రజలు ప్రజామండల ఉద్యమాలలో పాల్గొనటం ద్వారా వాళ్ళు తమ ప్రజాస్వామిక హక్కుల పట్ల చైతన్యం పొందారు. రాచరిక కుటుంబాల పాలన కొనసాగాలని ఆ ప్రజలకు లేదు. సో హైదరాబాదు, ట్రావెన్కోర్లలో పాలక జమీందారులకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధ పోరాటం చేపట్టింది. సంస్థానాల ప్రజలు ఉద్యమాలకు కాంగ్రెస్ మద్దతు ఇస్తూ అవి భారతదేశంలో విలీనమైన కొత్త రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరింది. 1947 జూలైలో ఈ బాధ్యతను సర్దార్ పటేల్కి అప్పగించారు. సో భారతదేశంలో విలీనం కావాల్సిన ఆవశ్యకత గురించి అతడు రాచరిక కుటుంబాలతో చర్చలు మొదలుపెట్టాడు. వాళ్ళు తమంతట తాము విలీనం కాకపోతే ఆ
ప్రక్రియను పూర్తి చేయడానికి సైన్యాన్ని పంపించాల్సి ఉంటుందని కూడా అతడు స్పష్టపరిచాడు. సో 1947 ఆగస్టు 15 నాటికి కాశ్మీరు, హైదరాబాదు, జూనాగఢ్లు తప్పించి మిగిలిన సంస్థలన్నీ భారతదేశంలో విలీన ఒప్పంద పత్రంపై సంతకం చేశాయి. తర్వాత 2 సంవత్సరాలలోపు ఈ 3 సంస్థానాలు కూడా భారతదేశంలో విలీనం అయ్యేటట్లు చేశారు. సంస్థానాల ప్రభుత్వాలను స్వాధీనం చేసుకుని ఆయా రాచరిక కుటుంబాలకు వ్యక్తిగత ఖర్చులకు పెన్షన్ మంజూరు చేశారు. దీనిని రాజభరణం అనేవాళ్ళు. పెన్షన్ ఏమనేవాళ్ళు? రాజభరణం అనేవాళ్ళు. సో ఇవి కూడా మనకు ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా కొత్తగా పరిపాలనా సౌలభ్యానికై రాష్ట్రాలను ఏర్పరిచారు. భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ఈ ప్రక్రియ 1956 వరకు కొనసాగింది. 1971లో భారత ప్రభుత్వం భరణాన్ని గత రాచరిక కుటుంబాల బిరుదులను రద్దు చేసింది. సో ఈ ఇయర్ కూడా మనకు ఇంపార్టెంట్ అండి. సో ఈ భరణాన్ని ఎప్పుడు, ఈ రాచరిక కుటుంబాల బిరుదును భరణాన్ని ఎప్పుడు తీసేసిందంటే 1971లో అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. సో మీకు తెలిసిన ఆధునిక భారతదేశం ఏర్పడింది. సో ఇప్పుడున్న భారతదేశం ఏర్పడింది. 1947లో అది పేద దేశంగా ఉండేది. సో సరిగ్గా లేని మౌలిక సదుపాయాలతో మానవ అభివృద్ధి సూచికలలో చాలా వెనుకబడి ఉండేది. 2 శతాబ్దాల పాటు కొనసాగిన వలస పాలన దేశ అభివృద్ధిని అడ్డుకుని దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. సో సమానతతో కూడిన స్వయం సమృద్ధ ఆధునిక దేశాన్ని నిర్మించడం ఒక సవాలుగాను అవకాశంగాను ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాజ్య ప్రతిపత్తి, డొమినియస్, అదేవిధంగా కీలక పదాలు ఇవి. డొమినియస్, అదేవిధంగా విభజించి పాలించు, ప్రత్యేక నియోజక వర్గం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి మనకి కీలక పదాలుగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో 1-2 సార్లు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇందులో చాలా పాయింట్స్ అయితే ఉన్నాయండి. అవి నోట్ చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే మనకి అవి గుర్తుండే అవకాశాలు అయితే ఉండడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన బిట్స్ కూడా నేను తీసుకురావడం అయితే జరుగుతుందనమాట. ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.